గత 2 సంవత్సరాల కిందట ప్రజాస్వామ్య ముసుగులో రకరకాల విన్యాసాలతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం, దాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు సీఎంగా గత 2 సంవత్సరాల నుంచి తరతరాలుగా ఆటోక్రసీ, మొనార్కీ, రాచరికము, నియంతృత్వ పాలన నుంచి ఈ రోజుకి డెమోక్రటిక్ దేశాలుగా పేరు పొందినటువంటి డెమోక్రటిక్ సిస్టమ్గా తీసుకొచ్చినటువంటి ప్రజా పోరాటాలు, మానవ ప్రగతి ఒక్కసారిగా ఈ 2 సంవత్సరాల్లో మరలా బ్యాక్ టు ది పెవిలియన్, మళ్ళా ఆటోక్రటిక్ స్టేట్గా తయారు చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో వీఆర్ కన్స్ట్రైన్డ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, as a person who lives in this state, as a person who knows little bit law. It's heart burning. ఈ ప్రజల యొక్క గొంతు నొక్కబడినటువంటి ప్రజల గుండు చప్పుడుగా మాత్రమే నేను మీ ముందరకు వచ్చిన. వీలైనంత వరకు ఒక్కసారి ప్రజలారా మీరు ఆలోచించండి, పరిష్కారం మీరే కనుక్కోండి, పరిష్కారం మీరే మాకు చెప్పండి. మీకంతా తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలి కుదిలేసి, వాళ్ళ ప్రామిస్లు, వాళ్ళ చెప్పినటువంటి అన్ని గాలి కుదిలేసి ఈరోజు పోలీస్ రాజ్ అనే వ్యవస్థ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ప్రావర్బల్ మంకీస్ అంటారు. 3 కోతులు ప్రావర్బల్ మంకీస్. ఒకటి కళ్ళు మూసుకో ఉంటుంది, ఒకటి చెవులు మూసుకో ఉంటుంది, ఒకటి నోరు మూసుకో ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రజలను చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటే ఏ విధంగా అంటే, ఒక కూటమి ప్రభుత్వం చేసే చెడు, కూటమి ప్రభుత్వం చేసే అక్రమాలు, కూటమి ప్రభుత్వం చేసే అవినీతి మీరు చూడొద్దు, కళ్ళకి గంతలు కట్టుకోండి. ఎవరైనా చెప్తే, ఏ మీడియా ద్వారా అయినా ఒక కడుపు మండినటువంటి ఒక సామాన్యుడు వాళ్ళ అవినీతిని బయట పెడితే మీరు వినొద్దు, చెవులు మూసుకోండి. వాళ్ళు చేసే దుర్మార్గాలు, అక్రమాలు చూడొద్దు, కళ్ళు మూసుకోండి. ఇది ఈ రాష్ట్రానికి నిర్దేశించినటువంటి దిశ నిర్దేశించాడు. ప్రావర్బల్ 3 మంకీస్. చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు. ఎవరైనా చూసినా, ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా ఏలు చూపించినా వాళ్ళకి పరిష్కారం, వాళ్ళకి అసైలం, వాళ్ళకి డెస్టినేషన్ ఈ జైల్స్. వాళ్ళకి డెస్టినేషన్, వాళ్ళ యొక్క ఫైనల్ గోల్ ఎక్కడికి చేరాలంటే జైళ్లలో మగ్గాల్సిందే. ఈ విధమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంటే గుండె పగిలి మీ ముందరికి రావడం జరిగింది. ఒక మాట చెప్తాను, ఈ 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఆటోక్రటిక్ నియంతృత్వ పోకడలతో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. దీన్ని ఇంగ్లీష్లో హైబ్రిడ్ రెజీమ్ అని కూడా అంటారు. అంటే అథారిటేరియన్ డెమోక్రసీ అనే మంత్రం జపిస్తూ అథారిటేరియన్ సిస్టమ్ వైపు పరుగులు తీస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, దిస్ ఇస్ కాల్డ్ డెమోక్రటిక్ బ్యాక్స్లైడ్. ప్రజాస్వామ్య తిరోగమనం. కొన్ని సంవత్సరాలు, డికేడ్స్, సెంచరీస్గా పోరాడి మానవులు, ప్రజలు ఒక డెమోక్రటిక్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత డెమోక్రసీ అనే ముసుగులో పోలీసు రాజ్యం నడుపుతూ ఎవరైనా వాళ్ళ అవినీతిని గురించి కానీ, వాళ్ళ పరిపాలన గురించి కానీ, వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడితే ఇమ్మీడియట్ జైల్స్. ఈ ఇమ్మీడియట్గా పోలీసు రాజ్ ఎంటర్ అయిపోద్ది. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని జైలుకి పంపించే ఏర్పాటు చేస్తుంది. ఈ డెమోక్రసీలో ఫెయిల్యూర్ అండ్ ఫాల్ ఆఫ్ డెమోక్రసీ టు ఆటోక్రసీ 3 స్టెప్స్, 4 స్టెప్స్ ఫస్ట్ వాళ్ళు తీసుకుంటారు. ఒకటి, ఇట్ ఈస్ ఎ టాక్సిక్ పోలరైజేషన్ ఆఫ్ డెమోక్రసీ. దీన్ని టాక్సిక్ పోలరైజేషన్ కూడా అంటారు. దానిలో ఏం చేస్తారంటే పాపులిస్టిక్ ఫ్రేమింగ్. ఫస్ట్ ఆత్మస్తుతి. ఈ
వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బలమైనటువంటి మీడియా సంస్థల ద్వారా వాళ్ళు దిస్ కాల్డ్ పాపులిస్టిక్ ఫ్రేమింగ్ చేసుకుంటూ వస్తారు. అంటే మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఆయన నేను విషనరీ, నేను మిషనరీ, నేను సంపద సృష్టి ప్రజలకు పంపకం, నేను దైవాంత సంభూతుడిని, నేను మీకోసం బతుకుతున్నాను, ప్రజల కోసం ఆరాటపడుతున్నాను ఒక 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 శిల్పం చెక్కించబడతారు. మచ్చలేనటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం క్రియేట్ చేసుకుంటారు త్రూ మీడియా, విచ్ ఈస్ నాట్ ట్రూ, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అది ఫస్ట్ స్టెప్. తర్వాత మార్జినలైజేషన్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అపోజిషన్ పార్టీ ఎవరున్నా వాళ్ళ వ్యక్తిత్వం సెకండ్ స్టెప్ చేస్తూ వస్తారు. ఇది చాప కింద నీళ్ళాలు జరుగుతుంటాయి. అందుకని ఈ ప్రజలకు ఒక్క విషయం చెప్తాను, ఇది ఎవరు కూడా ఏ నియంత నేను అని బోర్డు వేసుకోడు. వాళ్ళు నియంత్రణగా చిత్రీకరించాలా, నియంత్రణగా ప్రకటించాలంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ప్రజల మీద చేసే దాడి, ప్రజలను పెట్టే కష్టాలు, ప్రజల సమస్యలు గాలికి వదిలేసినటువంటి విషయాలను బట్టే మనం ఒక నియంత్రణగా చిత్రీకరించుకోవాల్సి వస్తుంది. ఎవరు బోర్డు పెట్టుకోరు నేను నియంత అని. దానికి ముఖ్యంగా వాళ్ళు చేసేది వాళ్ళ పొలిటికల్ రైవల్ని వాళ్ళు దేశద్రోహులుగా, విఘాత శక్తులుగా, ప్రతిఘాత శక్తులుగా చిత్రీకరిస్తారు. సెకండ్ ఫేజ్ అది. థర్డ్ ఫేజ్ మీడియా కంట్రోల్. మీడియా కంట్రోలు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో వాళ్ళ చేతిలో 99% ఉంది. వాళ్ళ బలవంతా మీడియా కంట్రోల్, మీడియా పవర్, నాట్ ది పవర్ విత్ ది పబ్లిక్. ఆ మీడియా కంట్రోల్లో పందిని చేసేటటువంటి ఒక విధమైన నెరేషన్స్ జరుగుతూ వస్తాయి. ఆ విధంగా ఒకటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ క్రోనీ మీడియా వాళ్ళకి నిద్రలేసిన పుట్టాల నుంచి డే అండ్ నైట్ బాకా వదలం ఈ యొక్క క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుంటూ రావడం, వాళ్ళ అపోజిషన్ లీడర్ని వ్యక్తిగతంగా హననం చేయడం, ఈ విధంగా అది నిత్యకృత్యంగా జరుగుతుంటుంది. తర్వాత ఎలక్టరల్ అటోక్రసీ కూడా ఫాలో అవుతారు. దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒక పోలీస్ రాజ్ తయారు చేసి వాళ్ళ ఇన్సెక్యూరిటీ, వాళ్ళు చేసే పనులు, చీకటి దందాలు, చీకటి పనులు, ప్రజల మీద ఉక్కుపాదం, రాక్షస పాదం వేసి నడుపుతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా నోరు తెరిసినా, ఏ విధమైనటువంటి మీడియా ప్లాట్ఫామ్లో నోరు తెరిసినా వాళ్ళ కథం. ఒక చిన్న విషయం చెప్తానండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా టోటలీ ఇన్ దేర్ హ్యాండ్స్, వాళ్ళ చేతిలో ఉంది. అట్లీస్ట్ సోషల్ మీడియా అనేది, ఈ దశకంలో వచ్చిన సోషల్ మీడియా, దాన్ని ఒక అన్సోషల్ మీడియాగా చిత్రీకరించి దాన్ని టోటల్గా బ్యాన్ చేయాలనేటువంటి ఒక కుతంత్రం చాలా సీరియస్గా ఇంటర్నల్గా జరుగుతుంది. సోషల్ మీడియాలో అన్ని పోస్టులు కరెక్ట్ అని నేను చెప్పను. కొన్ని బ్యాడ్ పోస్టులు ఉండొచ్చు, మంచి పోస్టులు ఉండొచ్చు. అదేవిధంగా సినిమా కూడా ఒక మీడియం. సినిమాలో కూడా కొన్ని చెడ్డ ఉండొచ్చు, కొన్ని మంచి సినిమాలు ఉండొచ్చు. చెడ్డ సినిమాలు వచ్చినాయి కాబట్టి ఆ సినిమాలే తీయడానికి లేదు, సినిమా ప్రొడక్షనే ఆపేయండి అనే ఒక దృక్పథం సమంజసం అని అడుగుతున్నారు. నిజంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టింగ్లు వస్తే చట్టం ఉంది, దానికి తగినటువంటి మూల్యం చెల్లించాల్సిన సెక్షన్స్ ఉన్నాయి చట్టంలో. బిఎన్ఎస్లో ఉంది, బిఎన్ఎస్ఎస్లో ఉంది, అన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఒక పోలీసు రాజ్ ద్వారా ఈ చట్టంలో ఎవరు తప్పు చేసినా దాన్ని శిక్షించాల్సినటువంటి పరిస్థితి, దాన్ని ఇది తప్పు అని నిర్దేశించే పరిస్థితి ఒక్క కోర్టుకు మాత్రమే. కానీ ఆ రోజులు పోయింది. ఇప్పుడు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని పోలీస్ హ్యాడ్ బీన్ హైలీ పొలిటికలైజ్డ్ పోలీస్ సిస్టమ్ ఈజ్ బీయింగ్ యూస్డ్ యాజ్ ఎ టూల్. ఈ రాష్ట్రంలో పోలీసులు ఒక ఆయుధంగా అపోజిషన్ గొంతు నొక్కేదానికి, సామాన్య మానవుణ్ణి రాచి రంపాన్ని పెట్టేదానికి పోలీస్ వ్యవస్థను వాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన పరిస్థితి. యాజ్ ఎ పర్సన్ హూ గాట్ agonized with this, as a heart that got burnt with this, as a person who got melted with seeing all these things. Today I am before yourselves. Meeru, fourth pillar of the democracy, the media. It is cast upon you, it is there on your shoulders. ఈ ప్రజాస్వామ్యం నిలపడానికి ప్రయత్నిస్తామా, లేదా మనం చీకటి యుగాల్లోకి వెళ్ళిపోదామా?
ఆటోక్రటిక్ సిస్టంలోకి వెళ్ళిపోదామా? ఆల్రెడీ వెళ్ళిపోయినాం. నియంత్రిత పాలన సహిస్తా చూస్తూ ఊరుకుందామా? అది మీ చేతుల్లో, మీ భుజాల మీద ఉంది. మీరు కూడా సీత కన్ను వేస్తే ఈ యొక్క ఫాల్, ట్రావెల్ ఫ్రమ్ డెమోక్రసీ టు ఆటోక్రసీని మీరు కూడా చూడనట్టు ఉంటే, గాడ్ సేవ్ ది మదర్ ల్యాండ్. ఇట్ ఈస్ నాట్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలోన్ దట్ షుడ్ ఫైట్. ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి ఒక్కటే కాదు, ఇది సామాన్యుటువంటి ప్రాబ్లం. మీ యొక్క భావస్వేచ్ఛ ప్రకటన హక్కు రాజ్యాంగంలో 19(1)A ఇచ్చినా కూడా ఎవరైనా వాళ్ళ భావస్వేచ్ఛ వ్యక్తీకరిస్తే వాళ్ళ మీద కేసెస్. అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి కానీ మా నాయకులను కానీ ఏమి మాట్లాడినా నో పోలీస్ అండ్ నో కేస్. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాజ్యంలో కొనారిల్లుతుంది. ఒక్క విషయం చెప్తానండి. మొన్న ఈ మధ్య ఒక మహాతల్లి పాపం విదేశాల నుంచి వచ్చి కాళహస్తి దేవాలయానికి పోతే, ప్లీజ్ ఫోకస్ ఇట్, జూమ్ ఇట్. ఇవి విదేశీయులు శివభక్తురాలు పాపం మన కాళహస్తి దేవాలయానికి వచ్చి అక్కడ ఉండే పరిస్థితులు ఉండిపోయింది. ఆమె ఒక ట్వీట్ పెట్టుకున్నది, అది చదువుతాను, చాలా చాలా. అవి ఏం చెప్పిందంటే, పాపం